హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. రాజకీయ రంగంలో గుమ్మడి నరసయ్య, సినిమా రంగంలో నారాయణమూర్తి ఇద్దరు సాదాసీదా వ్యక్తిత్వంతో సాధారణమైన జనాల్లో ఎప్పుడూ తిరుగాడుతూ ఉండేవారే. ఆడుతూ పాడుతూ 5 సార్లు ఎమ్మెల్యే అయ్యారు గుమ్మడి నరసయ్య. ఆడుతూ పాడుతూనే 35 సినిమాలు తీసేశాడు నారాయణమూర్తి. ఆయనేమో సైకిల్ మీదే వెళ్లేవాడు. ఈయన ఆ సైకిల్ కూడా లేకుండా ఫుట్పాత్ మీద నడుచుకుంటూ వెళ్లిపోయేవాడు. ఆయనకు సైకిల్ ఉంటుంది, భుజం మీద ఒక జెండా ఉంటుంది, వీలైతే ఎర్ర జెండా. ఈ నారాయణమూర్తికి అది కూడా ఉండదు. కేవలం సంచి భుజానికి తగిలించుకొని ఒక బ్యాగ్ పట్టుకొని అలా వెళ్ళిపోతూ ఉంటాడు. ఎంత పెద్ద స్టూడియోకైనా వెళ్ళిపోతాడు, ఎంత పెద్ద నిర్మాత దగ్గరికైనా వెళ్ళిపోతాడు. సాదా సీదాగా రోడ్ సైడ్ టిఫిన్ అంగల్లో టిఫిన్ తినేసి కూడా అలా అలవోకగా నడిచి వెళ్ళిపోతూ ఉంటాడు. సినిమాల గురించి విపరీతమైన అవగాహన ఉన్నటువంటి వాడు, కమర్షియల్ సినిమాల గురించి మరీ అవగాహన ఉన్నవాడు. కమర్షియల్ నటులు అందరిలోనూ ఉన్నటువంటి మంచి క్వాలిటీని నిరభ్యంతరంగా మెచ్చుకుంటూ వారి యొక్క ఔన్నత్యాన్ని 24 గంటలు మైకుల్లో, ఈవెంట్లలో, సభల్లో, సమావేశాలు చెప్పుకుంటూ ఎటువంటి భేషజాలు పోకుండా నిజాయితీగా ఉండేటటువంటి వాడు నారాయణమూర్తి. ఆయన్ని ఒకసారి అంటే కొన్ని సంవత్సరాల క్రితం డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు ఒక కమర్షియల్ సినిమాలో పాత్ర కోసం ఇష్టంతో ఆయన దగ్గరికి వెళ్ళారట. నా బ్యాంక్ అకౌంట్ లో కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి, ఇదిగో ఈ బ్లాంక్ చెక్ మీద మీకు ఇష్టమైన అమౌంట్ రాసుకొని మీకు నచ్చినంత రెమ్యునేషన్ తీసుకో, నా సినిమాలో యాక్ట్ చెయ్యి అని రిక్వెస్ట్ చేశాడట పూరి జగన్నాథ్. నేను కమర్షియల్ సినిమాలో నటించను సార్ అని నారాయణమూర్తి గారు కుండ బద్దలు కొట్టినట్టుగా మొహమాటం లేకుండా మొహాన్నే పూరి జగన్నాథ్ అనేసాడట, సున్నితంగా తిరస్కరిస్తూ. హైదరాబాద్ అమీర్పేటలో ఒక చిన్న హాస్టల్లో ఉంటున్నారు నారాయణమూర్తి. ఇప్పటికీ దాదాపు 35 సినిమాలు తీసేశాడు. నేను కమర్షియల్ సినిమాలకు సిద్ధమని ఆయన తలుచుకుంటే ఒక్క రోజులో కోటీశ్వరుడు అయిపోతాడు. ఒక్క ఫోన్ కాల్ తో హాస్టల్ నుండి విల్లాకి షిఫ్ట్ అయిపోవచ్చు. కానీ నమ్మిన సిద్ధాంతం కోసం ఏ త్యాగానికి వెనుకాడని నీతిమంతులు ఆయన. సో ఫ్రెండ్స్, నారాయణమూర్తి అంటే నీతి, నీతి అంటే నారాయణమూర్తి అని సినిమా పరిశ్రమలో ఊరికే మాట రాలేదు. ఒక్క పూటతో సంపాదించుకున్న పేరు కాదది. లక్ష్యానికి ఎక్కడ అడ్డు వస్తుందో అని పెళ్లి చేసుకోకుండా తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి నారాయణమూర్తి. 60 సంవత్సరాల వయసు. ఇప్పటికే ఆయన కాలినడకనే తిరుగుతున్నారు. కుదూర్తు తుఫాన్ సమయంలో తన స్నేహితుడిని కలుసుకోవడానికి వైజాగ్ వచ్చిన ఆయన ఒక మడత మంచాల లాడ్జిలో అద్దెకి దిగారు. తుఫాన్ సమయంలో లాడ్జి బయటకు వచ్చి వర్షంలో తడుచుకుంటూ వెళుతున్న ఆయన్ని ఒక వ్యక్తి గుర్తుపట్టి తన కారులో లిఫ్ట్ ఇస్తానంటే లక్షల ప్రజలు తుఫాన్ దెబ్బకు విలవిలలాడుతున్నారు సార్, వాళ్లతో పోల్చితే నేనంతా అంటూ సున్నితంగా తిరస్కరించి 2 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూనే వెళ్లిన గొప్పవాడు నారాయణమూర్తి. కోట్లు తీసుకుని కళామ తల్లి ముద్దు బిడ్డలమని చెప్పుకు బతుకుతారు కొందరు. కానీ నిజమైన కళామ తల్లి కన్న కొడుకు ఆర్ నారాయణమూర్తి. అవును, నారాయణమూర్తి కేవలం ఒక జూనియర్ ఆర్టిస్ట్ గా చెన్నై వీధుల్లో అడుగుపెట్టి దాసరి నారాయణరావు గారి మెప్పు సంపాదించి ఆ తర్వాత చిన్నా చితక పాత్రలు వేసుకుంటూ విలన్గా రేపు సీన్ల నారాయణమూర్తిగా పేరు సంపాదించుకొని చివరకు తన ఆలోచనకు, తన సిద్ధాంతానికి అనుగుణమైనటువంటి కథలు అల్లుకొని రాసుకొని స్నేహ చిత్ర బ్యానర్ పతాకం పేరుతో ఎన్నో సినిమాలు తీసి రాజకీయ చైతన్యం కల్పించడానికి నిరంతరం కృషి చేసినటువంటి నారాయణమూర్తి నిరాడంబర జీవి. నారాయణమూర్తి ప్రజల సూపర్ స్టార్. సో ఫ్రెండ్స్, నా కథనం గాని నచ్చినట్లయితే మా విశ్వ రివ్యూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్.